ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్రం 3.5 ఏళ్లుగా విక్రయానికి సన్నాహాలు ఉత్పత్తి కుంటుపడే విధంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ అధికారులు తీరు కూడా బాగోలేదు. పోరాటం సాగుతుంది. 10,000 కోట్లతో పునరావాసం. ఈ నెల 22న స్టీల్ ప్లాంట్ సీఎండీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చైర్మన్ సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ సెప్టెంబర్లో రాష్ట్రంలో రాస్తారోకలు చేస్తాం. కేంద్రం ఉక్కు శాఖ మంత్రి ప్రైవేటీకరణ చేయమని ప్రకటించారు. 120% ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఉద్యోగుల హక్కులు తొలగిస్తున్నారు. ప్లాంట్ సామర్థ్యం పేరుతుంది అన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. కేంద్రం అదానీ కుట్ర కాంట్రాక్టు కార్మికుల్ని 4 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ముడి సరుకు కొనడం లేదు. ఆపరేషన్ డైరెక్టర్ లేదు. సీఎండీ పనితీరు నష్టకరంగా ఉంది. 30 ఏళ్ల స్వంత గనులు లేకుండా ప్లాంట్ నడుస్తుంది. కేంద్రానికి ప్లాంట్ 54,360 కోట్ల పన్నులు డివిడెంటు చెల్లించింది. రాష్ట్రానికి ప్లాంట్ మనీహార్. ప్రజల మద్దతుతోనే పోరాటం కొనసాగుతుంది. 30% ఉద్యోగులకి వీఆర్ఎస్ కోసం 1,400 కోట్లు కేటాయించారు. మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్రం ప్లాంట్ యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. రైతులు ఇచ్చిన భూముల్లో ప్లాంట్ నిర్వహిస్తున్నారు. దేశానికే ఈ ప్లాంట్ మణిహారం. ప్లాంట్ నిర్వీర్యం చేస్తున్నారు. సభ్యుడు వరషల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ప్రజలు విషవాయువులతో సతమతమవుతున్నారు. కేంద్రం ముడిసరుకు మీద ఆంక్షలు విధించింది. సీఎం జగన్ కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోయారు. త్యాగాల ఫలితం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. 7,000 ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. కేంద్రం ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నిర్వీర్యం చేస్తున్నారు. కార్మికులు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. కన్వీనర్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు. సమావేశం జరిగిన కన్నా మా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి నిన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ నెల 22 ఆగస్టు 22న సీఎండీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయాలని, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో చేయాలని పిలుపుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం. ఉత్పత్తి పెంచండి, సామర్థ్యాన్ని పెంచండి. ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది. కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది, స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి వచ్చి మొట్టమొదటిసారి 3.5 ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి వచ్చి లోపల పర్యటించి దేర్ విల్ బి నో ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సీఎండీ గారిని చేస్తున్న పని ఏంటంటే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం, సామర్థ్యాన్ని తగ్గించడం. ఇది స్టీల్ ప్లాంట్ గత సంవత్సరాల రకంగా చేయడం వల్లనే 4,000 కోట్ల నష్టం. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చాయి. మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి తగ్గించడం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి 120% ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. గతంలో చేశాం. లాస్ట్ ఫైనాన్స్ 110% పైగా చేసింది. టీపీపీ 120% చేసింది. మంత్రికి చెప్పాము ఈ విషయాలన్నీ కూడా. కానీ తర్వాత కూడా ఈ రోజు కూడా ఉత్పత్తి తగ్గించి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తారు. రెండోది ఉన్న హక్కుల్ని తొలగించడం. ఈరోజు ఆఫీసర్లకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేఆర్పీ లేకుండా చేయాలని కొనసాగాలని చెప్పేసి చరిత్రలో పోరాటాల ద్వారా సాధించిన విశాఖ ఉక్కుని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 3.5 సంవత్సరాల నుంచి అనేక పద్ధతుల్లోనే దీన్ని అభ్యస్తామని చెప్పేసి, కానీ వాళ్ళ కేంద్రంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయి అన్ని మూతకి అంటే ఒక మూత వేసిన ప్లాంట్ పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్లో ఉత్పత్తి కుంటుపరిచే విధానాలన్నీ గత నెల రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రి గారు వచ్చి విశాఖకి ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, దీన్ని కావాల్సిన రా మెటీరియల్, దీనికి కావాల్సినటువంటి సస్టైనబిలిటీ అంతా చేస్తామని చెప్పినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయంగా గత వారం రోజుల నుంచి కూడా ప్రకటన అప్పుడే 2 నెలల కాలం అయింది. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత పూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి ఉత్పత్తి అనేది ఆఖరికి ప్లాంట్ క్లోజ్ చేసే స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్ చైర్మన్ కానీ అధికారులు కానీ 0 పొజిషన్లోకి తీసుకొచ్చారు.
ఒక పక్క స్టీల్ కార్మిక వర్గం మీద ఉన్నటువంటి ఆర్థిక అంశాలన్నీ పెట్టి ఇవాళ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిరాశగా పెద్ద ఫ్యాక్టరీని ఇవాళ మొత్తకి సరిపడే యంత్రాంగం అంతా చేస్తాం. దీన్ని పరిరక్షణ పోరాట కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 3.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మేము క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని చెప్పాం. 8,600 కోట్లు ఏదైతే ప్లాంట్ కట్టడానికి నిర్మాణానికి ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో 8,600 కోట్లు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి, దీనికి వనరులు కేటాయించాలని చెప్పి అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంటే ఇవాళ వాళ్ళు ప్రైవేటీకరణ చేయవని పక్క చెప్పి మూసినా ఇవాళ స్టీల్ ప్లాంట్ అనేది మూతపడితే మళ్ళా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ రివ్యాంపింగ్ జరగదన్నమాట. మరి ఇటువంటి ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి రేపు 22వ తారీఖున మొత్తం వేలాది మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నాం. అలాగే వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలు ధర్నాలు కూడా చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలగ చేసుకోవాలి. కలగ చేసుకోకపోతే ఇవాళ విశాఖ ఇంత పెద్ద పరిశ్రమలను మీరు మూతేస్తే ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి నష్టం ఉత్తరాంధ్రకి పూర్తిగా లక్షలాది మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వంతోనే పోరాడాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్నచూపు, ప్రధానంగా తెలుగువారి గొంతుకోయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పోరాటాలు త్యాగాల ఫలితంగా ఆవిర్భవించింది. ఎంతోమంది రైతులు తమ ఇల్లు భూములు ఒక ధారాదత్తం చేయడం వల్ల ఈ కర్మాగారం ఆవిర్భవించింది. ఈ కర్మాగారానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే సుమారు 55,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది ఈ కర్మాగారం ద్వారా. అదే ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడిదారులు ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని, బ్యాంకుల డబ్బులు తీసుకొని వాటన్నిటిని మాఫీ చేసుకొని వారి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారు. ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మొత్తం డివిడెండ్లు కూడా చట్టపరంగా కట్టి, ట్యాక్సులు కట్టి, రిజర్వేషన్ పాలసీలను ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోనే ఒక మణిహారం లాగా ఒక పెద్ద కర్మాగారంగా తీసుకొచ్చి ఎంతో లక్షలాది మంది ప్రజానీకానికి ఆశ్రయించినటువంటి కర్మాగారం. దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీని ఒక వేదిక మీద తీసుకొచ్చి, ఒక దాటి మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కార్యం కూడా కాపాడుకున్నాం.